హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. అంతర్జాతీయ క్రికెట్కు కేఎల్ రావు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్గా మారడం జరిగింది. నిజంగానే కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్తున్నాడు అనే విషయం గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ రీసెంట్గానే శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిరాశపరచడం జరిగింది. 2 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ అదేవిధంగా 3వ మ్యాచ్కి వచ్చేసరికి అతను పక్కన పెట్టడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ మాత్రమైతే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. అతను వచ్చేసరికి అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్తున్నట్లుగా అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్గా మారడం జరిగింది. పోస్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదిక అయితే పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్లో వచ్చేసరికి ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా ఆలోచించిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని అయితే నిర్ణయించుకున్నాను. ఎన్నో ఏళ్ళుగా అయితే నా జీవితంలో ముఖ్యమైన భాగమైందని, ఈ నిర్ణయాన్ని అంత సులభంగా కాదని, నా కెరియర్లో నాకు మద్దతు తెలిపిన నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నా క్రికెట్ ప్లేయర్స్ కానీ, అదేవిధంగా నా అభిమానులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇదే పోస్ట్లో వచ్చేసరికి. అదే విధంగా మైదానంలో కూడా బయట కూడా పొందిన అభిమానులు కూడా నిజంగా వెలకట్టలేని అయితే చెప్పడం జరిగింది. నేనైతే నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా భావిస్తున్నాను. అయితే చాలామంది ప్రతిభావంతుల దిగ్గజ క్రికెటర్లతో ఆడినందుకు సంతోషంగా ఉందని అయితే చెప్పడం జరిగింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో వచ్చేసరికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, చాలామంది కలిశానని, చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా అందరికీ మాత్రమైతే ధన్యవాదాలు తెలిపినట్టుగా ఈ పోస్టర్ రూపంలో అయితే మనకు తెలుస్తుంది. నిజానికి మన కేఎల్ రాహుల్ పోస్ట్ పెట్టాడా లేకపోతే సోషల్ మీడియాలో ఫేక్గా క్రియేట్ చేశారా అనే విషయం గురించి తెలుసుకుందాం. నిజానికి కేఎల్ రాహుల్ మాత్రమైతే ఇవాళ ఒక ప్రకటనతో వస్తున్నానైతే వేచి ఉండానని అయితే ఒక పోస్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చేసరికి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా అయితే మార్చడం జరిగింది. పూర్తి విరుద్ధంగా అయితే మార్చడం జరిగింది. అందుకే కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్కు మాత్రమైతే రిటైర్మెంట్ ప్రకటించడం లేదు, అది అవాస్తవం అని అయితే చెప్పడం జరిగింది. అది నెటిజన్లు మాత్రమే షేర్ చేయడం జరిగిందని అయితే సమాచారం. కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ కు విడుదల పడుతున్నట్టు వచ్చిన సోషల్ మీడియాలో పోస్ట్ అది ఫేక్ అని అయితే ఎట్టకేళ్ళకైతే బయటపడడం జరిగింది. దీంతో వచ్చేసరికి టీమిండియా ఫ్యాన్స్ కానీ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్లేయర్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి పరిస్థితుల్లోనే మ్యాచ్ని మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ ఇంత సడన్గా రిటైర్మెంట్ ప్రకటించిన చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆందోళనకు గురైన విషయం కూడా తెలిసిందే. మరి ఫేక్ వార్త మాత్రమైతే ఫేక్ అని తేలడంతోనే ఫ్యాన్స్ మాత్రమైతే ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మన కేఎల్ రాహుల్ ఎలా స్పందిస్తారని అయితే చూడాలి. స్పందించిన తర్వాత మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.